ఇక్కడ ఒక సమస్య కదా! నిజంగానే దేశవ్యాప్తంగా ఉంది. బట్ ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించే డిస్కషన్ జరుగుతుంది కాబట్టి, దాని గురించే ఇదంతా మాట్లాడుతున్నాం కాబట్టి, మీరేం చెప్తారు ఆ విషయంలో? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఇక్కడ మనము సరే ఏది ఏమున్నా వాస్తవాల్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ముమ్మాటికి తప్పు. ఆ తప్పుని సమర్థిస్తున్నది కాంగ్రెస్. ఎందుకు సమర్థిస్తుందో తెలవదు. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో ఫిరాయింపుల చట్టం మీద దీని మీద నానా రచరచ చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేసినప్పుడు హ్మ్. అది ఒక దగ్గర దగ్గర డైలీ సీరియల్ లెక్క ఆ! ఓ 2, 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర సీఎల్పీ విలీనం అయిపోయింది. దాని తర్వాత వదిలేసారు. అప్పటిదాకా ఇక వాళ్ళు చిన్న సైజు లొల్లి కాదు. ఇక కాంగ్రెస్ ఏడగానే అదే లొల్లి చేసారు. హ్మ్. అది తెలుసు వాళ్ళకు. తెలిసిన తర్వాత మళ్ళీ అదే తప్పు రిపీట్ చేసారు వీళ్ళు. నిజంగా కూడా వీళ్ళకి అధికారంలో వీళ్ళకి అవసరం లేకుండే. వాళ్ళకి అవసరమైనటువంటి మెజారిటీ ఉంది. మళ్ళీ ఎంఐఎం కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. వాళ్ళ వరకు వాళ్ళకు ప్రశాంతంగా ఉండే. హ్మ్. అయినా కానీ ఇది చేయడం అదే దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలు ఉన్న ఆయన రేవంత్ రెడ్డి పార్టీకి ఆయన నేనేం పోయి మన కడియం శ్రీహరి సొంటలను పర్సనల్గా కలిసి పార్టీలకు పిలిపించుకొని హ్మ్. కప్పి ఇది చేయడము, అక్కడ వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇవ్వడము, తర్వాత ఇక్కడ దానం నాగేందర్ని ఇన్వాల్వ్ చేసుకొని హ్మ్. మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వడం హ్మ్. ముమ్మాటికి తప్పు. ఆ తప్పును కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు. మళ్ళీ దాన్ని టెక్నికల్ రీజన్ చూపిస్తున్నారు, హ్మ్. ఇంకేదో రీజన్ చూపిస్తున్నారు. ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఇది ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు కోర్టులోనేమో కోర్టుకేమో ఆడ అఫిడవిట్ ఇస్తూ ఉన్నారు, కోర్టుకేమో మేము బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు, మీడియాకి ప్రజలకి ఈడనేమో మేము కాంగ్రెస్ అంటున్నాం. కాంగ్రెస్. అధికార పార్టీలలో ఈడ ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలను మేము కాంగ్రెస్ అని పాల్గొంటున్నారు. ఎక్కడ ప్రభుత్వం చేసేటువంటి అధికార కార్యక్రమాలలో మేము కాంగ్రెస్ అని పాల్గొంటున్నారు. మళ్ళీ కోర్టుకేమో బీఆర్ఎస్ అని అఫిడవిట్. అఫిడవిట్ ఇస్తున్నారు. అంటే వీళ్ళ మూర్ఖత్వం ఎంత క్లియర్ కనబడుతుంది. దాన్ని ఒప్పుకుంటలేరు. నిజంగా కూడా ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి కాంగ్రెస్, ఎందుకంటే మొన్న రాజస్థాన్ దగ్గర జరిగింది. రాజస్థాన్ అసెంబ్లీలో ఒక 6 మందిని సస్పెండ్ చేసింది. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దాన్ని పూర్తిగా వినియోగించరు. అట్లనే ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఇట్లా ఇది చేసిందో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే గతంలో వాళ్ళకి జరిగిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తుందంటే ముమ్మాటికి కాంగ్రెస్ తప్పిదమే. ఆ రోజు మీరు ఎట్లా అన్నారు, ఇలా మీరు తీసుకోకపోయి ఉంటే ఇలా పరిస్థితి రాకపోతుండే, మీరు ఇది చేసేటువంటి పరిస్థితి లేకపోతుండే. వారితో పాటు ఎంతైతే వాళ్ళని అంటున్నామో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా స్వయంకృత అపరాధం ఉంది. ఒకవేళ నిజంగానే ముగ్గురో ఇద్దరో ఉన్నప్పుడు మీరు సస్పెండ్ చేయాల్సింది బహిరంగంగా. మీకు కావాల్సింది ఎన్నికలే కదా, ఎన్నికలే కావాలి. అప్పుడు నువ్వు గట్టిగా చెప్పు తీసుకొని కొడుతుంటే కదా, ఆ ముగ్గురినే కొడుతుంటే ఇలా 10 మందికి రెడీ అవుతుంటే. అంటే మీరు కూడా ఏమైపోతున్నారు, డోబూచులు ఆడుతూ ఉన్నాయి. 2 పార్టీలు కూడా ఎవరిని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే డిఫెన్స్ చేసుకొని ఏంటంటే ఒక టెక్నికల్ రీజన్ చెప్తా ఉన్నారు. ఏమని, ఆ ఫిరాయింపుల చట్టంలో లోబడి ఉంటుంది, మేము కోర్టుకు పోతాము. గతంలో చూడలేదా, డీకే అరుణ గారు దాని మీద ఎవరు ప్రత్యర్థి ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద పోతే చివరి క్షణాల్లో 5 సంవత్సరాలు అయిపోయి మహా అంటే ఒక నెల ఉన్నప్పుడు నెల లాస్ట్ మూమెంట్లో తీర్పు వచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా గట్లనే తీర్పు వచ్చింది. ఇలా న్యాయస్థానం పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ న్యాయస్థానం అంటే న్యాయమూర్తులే ఆ 10 మందిని వచ్చి దండం పెట్టి ఇన్ని కేసులు ఉన్నాయి, మేము జీవితం మొత్తంలో కూడా మేము ఇంత చేసినా మా పని చేసినా సాలో కానటువంటి కేసులు ఉన్నాయి, ఇంతగానం ఎట్లా చేస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే కాలయాపన కంపల్సరీ జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రణాళికబద్ధంగా ఉన్నారు, ఒకరి నుంచి ఒకరు ఉన్నారు. వీళ్ళేమో అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతాం, ప్రజాపాలన అది ఇది అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆయన్నే స్వయాన పోయి కండువ కప్పేసి ఇంకా దాని సందర్భం రాగానే ఇది దేవుడి కండువ, అది నీ పార్టీ కండువ దేవుడి కండువ ఒకటే తీరు ఉంది నాయన. నువ్వు వాడుతున్నది నీ పార్టీ కండువ రంగులు నిజంగా కూడా దేవస్థానంలో ఆడే రంగులు సేమ్ అట్లనే ఉన్నాయి. నువ్వు అది వాడేసేసి ఇది దేవుని కండువ, మేము ఇది పార్టీ కండువ కాదు, నువ్వు పార్టీ కండువ కాదు, మరి డైరెక్ట్గా మాట్లాడుకు అధికార కార్యక్రమాలు ఎట్లా పాల్గొంటున్నారు. పాల్గొనని కాంగ్రెస్ కూడా చెప్పాలి కదా. అవసరం నువ్వు పిలవకు, నువ్వు పిలవకు. నువ్వు పిలిచినప్పుడు ఏంది అని అంటే వాడు అధికార హోదాలు వస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నాడు, వేదికల మీద కొట్లాడుకుంటున్నాడు, ఒకరిదొకరు కొట్టుకునేదాకా పోయారు కదా. సంజయ్ కుమార్ గారు తర్వాత ఈయన ఎవరు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళిద్దరైతే స్టేజ్ మీదే కొట్టుకున్నారు. స్టేజ్ మీదనే నువ్వు ఏ పార్టీ చెప్పు, నువ్వే పార్టీ చెప్పని ఒకరినొకరు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ ఇద్దరు కొట్టుకున్నారు వరకు వెళ్ళిపోయింది కదా. కేసులు పెట్టుకొని వీళ్ళ వాళ్ళు అరే ఇక్కడ ప్రజలకు క్లియర్ కనబడతా ఉంది. కనబడ్డప్పుడు 2 పార్టీలు కూడా
చిత్తశుద్ధితో ఈవెన్ అరకపూడి గాంధీ గారి చేయాల్సిన అవసరం. విషయంలో కూడా అదే జరిగింది కదా ఇంటికే పాడి పోయారు. కౌశిక్ రెడ్డి. ఆయన ఇంటికి బెటాలియన్ వేసుకొని ఆ. హరీష్ రావు పోతాడు, మళ్ళీ హరీష్ రావు వెనక ఈయన వస్తాడు. ఉమ్, అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నిజంగా కూడా రెండు పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ విధానం నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ, నేను గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడినాం, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నప్పుడు వీళ్ళది ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటే ఉమ్, లేదా ఆ సిస్టమ్ అనేది ఉంటే వీళ్ళు డైరెక్ట్గా సస్పెండ్ చేసేదండి. సస్పెండ్ చేస్తే రిపీట్ కాదు కదా, దానికి కూడా ఉండొచ్చు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా నువ్వు చెప్పు, ఎందుకన్నా పోయినా కానీ నువ్వు ముందు ఏం పాల్గొన్నావు అది చెప్పను. ఇలా తెలుసుగా అధికారికంగా వాడు ఇస్తా ఉంటే అఫిడవిట్ ఇచ్చింది కదా మీ పార్టీ అని, ఇప్పుడైనా సస్పెండ్ చేయను. ఉమ్, అఫిడవిట్ ఇచ్చింది కదా, ఇప్పుడైనా సస్పెండ్ చేయి. ఇప్పుడైనా సస్పెండ్ చేస్తే ప్రజల్లో మీ విలువ నిలబడుతుంది కదా. అరే నువ్వు కాదురా మా దగ్గర ఉంటలేవు, ఉమ్, నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టినావు, మేము మా పార్టీ అని వాడు చెప్తున్నావు, నువ్వు సుప్రీంకోర్టుకి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినావు, మా పార్టీ నువ్వు కాదు, మేము ఇదిగో నిన్ను సస్పెండ్ చేస్తున్నావు అని ఉమ్, ఇప్పుడన్నా కానీ ఆలోచన వస్తుంది కదా. ఆ 10 మందికి బుద్ధి వస్తుంది కదా, నెక్స్ట్ ఎవడన్నా చేయాలంటే ఆలోచిస్తారు కదా. అంటే వచ్చేటువంటి భవిష్యత్ తరానికి ఏం ఆలోచన చేయాలి? అవకాశం దొరికినప్పుడు రాజకీయ నాయకుల్లో అవకాశం దొరికిన ప్రతిసారి ఎక్కడైతే అక్కడ మనం వాడుకుందాము. చట్టాన్ని పూర్తిగా వాడుకోవడం కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్దే, అంతకేం లేదు. తర్వాత ఈ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ వాడినంత ఇంకెవడు వాడలే. ఉమ్, కాంగ్రెస్ ఇక వాళ్ళు ఎక్స్పర్ట్ దాంట్లో. ఉమ్, అట్లాంటివి తెలిసి కూడా మళ్ళీ ఇలా వీళ్ళు నీతులు వాళ్ళు ఇస్తే నవ్వుతారు ఎవరైనా. అట్లా కాదు, నిజంగా కూడా ఒకవేళ ఉంటే మేము వెంటనే వీళ్ళ పార్టీ నుంచి వచ్చిన 10 మందిని వీళ్ళు కూడా ఎట్లయితే వీళ్ళకి చెప్తా ఉన్నాం కదా సస్పెండ్ చేయ పార్టీలు కానీ చెప్పాలి. స్పీకర్ అధికారం వీళ్ళ దగ్గరనే ఉంది కదా. ఒక్క నోటీసు, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఉమ్, సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వమంటుంది, సస్పెండ్ చేయమంటలేదు. నోటీస్ Notice ఇవ్వమంటే ఇవ్వమని. నువ్వు రెస్పాండ్ అవుతలేవు. అరే నువ్వు నోటీస్ విచారణకు రా, కోర్టుకు దిప్పు, అని తిప్పలేదు దిప్పు. నీ వరకు అయితే నువ్వు ఇచ్చేయి కదా, అధికారం ఉంది, నిజంగా చెయ్యి. నీ 6 పథకాలు సంక్షేమ పథకాలు మేమన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ మళ్ళీ ప్రచారంకి వస్తాడు, మళ్ళీ 10కి 10 గెలుస్తారు. దీని ఊపుతో పక్క రాష్ట్రం మీద పడతాము. అధికారమే ఉంది కదా. ఉమ్, మీరు 14 నెలలు 15 నెలలు చేసిరు కదా, ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా. అవి చూసి కంపల్సరీ మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అనుకుందాం, ఏకకాలంలో రుణమాఫీ అనుకుందాం, ఉమ్, అనేకం మీరు ఇచ్చినట్టు కదా. మీరు ఇచ్చిన తెల్లారులేసే పొద్దున్నేసే అవన్నీ గెలిపిస్తాయి కదా. ఎందుకు చేస్తలేరు అంటే మీకు కూడా తెలుసు, క్లియర్గా తెలుసు. ఉమ్, ప్రజల్లో మేము ఇలా పోతే మా పరిస్థితులు వేరు తెలుసు కాబట్టి దాన్ని ఏం చేస్తలేరు కదా. కావాలని కాపాడుకునేటువంటి ప్రయత్నం. తర్వాత ఇందులో కూడా మనం పూర్తిగా ఇది చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఉమ్, మళ్ళా ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. వాడు సస్పెండ్ చేయరు, వీళ్ళు దిగరు. ఉమ్, అంటే వీళ్ళకు ఉన్నని భయ నడుస్తుంది నడవని అనేటువంటి ఆలోచన ఉంది. అవసరం ఉంది అనుకుంటే అప్పుడు ఏమైనా చేస్తాడు, లేకుంటే మళ్ళీ అదనే చేయరు. ఏదైనా క్యాంప్ ఆఫీస్ పెట్టు, ఇంకోటి పెట్టా, ఉన్న మొత్తం 10 మందిని గుంజేసుకో, టెక్నికల్గా మొత్తం చేసేసుకోరు. కాంగ్రెస్ స్పీడ్ పోతుందిగా, ఉమ్, వాళ్ళు చేసుకురుగా గతంలో ఒకసారి పగబట్టి, అట్లనే పగబట్టి మొత్తం చేసి అరే చట్టం ప్రకారం జరిగిపోయింది, ఏం మాట్లాడడానికి లేదు. అప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, సంక్షేమ పథకాల మీద మాట్లాడతాం. ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా ఎట్లా మాట్లాడతారు అంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఉమ్, అరే సిగ్గుశరం ఉండాలి, నువ్వు గెలిచిన ఏ పార్టీలు రా నాయన, ఆ. నువ్వు అభివృద్ధి కోసం అదే పార్టీలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అభివృద్ధి కోసం అదే పార్టీలు ఉండవు. ఒక్కరున్న బీజేపీ ఎన్ని సంవత్సరాలు అట్లనే ఉన్నది, ఇప్పుడు 8 మంది అట్లనే ఉంటారు, ఎప్పుడైనా కానీ ఉంటారు కదా. ఉమ్, అది నీ కావాలని వీళ్ళ వ్యక్తిగత, ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారో ఆ 10 మందిలో అంటారో వాళ్ళ వ్యక్తిగత కారణము, వ్యక్తిగత ప్రలోభాలకు, ఉమ్, వ్యక్తిగత ప్రలోభాలు లేదా పాత పరిచయాలు ఇవన్నీ పెట్టుకునే కదా పోయారు వీళ్ళందరూ. కనీసం ఇట్లన్నా బుద్ధి చెప్పగలిగితే ఉమ్, కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు, నేను కింది స్థాయి నుంచి వచ్చిన, అన్ని తెలిసిన వ్యక్తిని, అన్ని చూసినా అన్ని మాట్లాడుతుంటారు కదా. నిజంగా వీళ్ళని సస్పెండ్ చేయమనండి. సస్పెండ్ చేస్తే ఆయన హిస్టరీలో నిలబడిపోతాడు. ఆయన కొన్ని సందర్భాలు మాట్లాడుతుంది, ఎవరు చేయని పని నేను చేసిన, బీసీల కులగణను ఎవరు చేయలేదు, నేను సాధ్యం, ఇది కూడా చేయను ఆయన. ఇది చేసిన వాళ్ళకి చరిత్రలో మరి మాట్లాడుకుంటారు, ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పింది దేశం మొత్తం మాట్లాడుకుంటారు కదా. రాజీనామా చేసి వస్తేనే పార్టీలో జాయిన్ అవ్వాలని ఎలక్షన్ రాళ్ళతో ముందు. కొట్టి చంపురు అన్నాడు. అవును, ఎలక్షన్ ఏ రాళ్ళు కొట్టాలి, ఏమైనా కొత్తగా ఏమైనా తయారు చేస్తాడా, కొట్టినా మళ్ళా తగలకుండా. ఉమ్, అరే నువ్వు ఇంత ముమ్మాటికి చెప్పినావు, వాళ్ళని గెలిపియొద్దాను, నిజంగా కూడా జరిగింది కదా. ఉమ్, ప్రజలు అలాంటి తీర్పు కూడా ఇచ్చారు. ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు గద్దెని ఎక్కించుకోవడం మంచిది కాదు. దాని మీద ఇప్పుడన్నా కాంగ్రెస్ చిత్తశుద్ధితో నుండి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తే వస్తుంది ఒక ఎన్నికలు మళ్ళీ రావచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి కాంగ్రెస్ అని హిస్టరీలో లేదు. ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని కంపల్సరీ 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం కొంత ముందుంది, ఉమ్, అభివృద్ధిలో ఎట్లనే ఉందో, సంక్షేమ పథకాలు ఎట్లా మాట్లాడుతున్నామో, అనేక విషయాల మార్పు ఎట్లా అంటా ఉన్నామో, అట్లనే రాజకీయాల్లో కూడా మార్పుకు వీళ్ళు ఒక నాంది పలికిర్రు అనేటువంటి మాట ఉంటుంది కదా. అలాంటి ప్రయత్నం చేయాలి కాంగ్రెస్. చేయకుండా మళ్ళా ఏదో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నట్టు, అందరు చేస్తున్నట్టు మేము కూడా ఇక్కడ ఫిరాయింపుల చట్టాన్ని అవకాశం ఉన్నట్టు దుర్వినియోగం చేస్తామంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేడు. కోటేశ్వర గారు,
నిజానికి 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు అనేది ఎవరికీ క్లారిటీ లేదు. పార్టీలకి లేదు, వాళ్ళకే లేదు ఇంకా చెప్పాలి అంటే. సో, జనాలకు అంతకంటేనూ లేదు కాబట్టి ఏం జరగబోతోంది వీళ్ళ విషయంలో? స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి కోర్టు కూడా అడుగుతున్న పరిస్థితిలో మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళు చెప్పడమేమో మేము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్తున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ